నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం దశమ స్కంధం అందులో 22వ అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు గోపకన్యల వస్త్రములను అపహరించుట. అందులో 4వ శ్లోకం ఇది చదువుకుంటున్నాం. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపన్యస్తా పూజాం చక్రు కుమారికా. కాత్యాయని, ఓ కాత్యాయని దేవి, మహామాయే, ఓ మహామాయ, మహాయోగిని, మహాయోగిని, అధీశ్వరి, ఓ అధీశ్వరి, నందగోపసుతం, నందమహారాజు తనయుని, దేవి, ఓ దేవి, పతిం, భర్తగా, మే, నాకు, కురు, చేయుము, తే, నీకు, నమః, నమస్సులు, ఇతి, ఈ వాక్కుతో, మంత్రము, జపంత్యః, జపించుచు, తాః, వారు, పూజాం, పూజ, చక్రుః, పునర్చిరి, కుమారికా, కన్యలు. ఈ శ్లోకానికి అనువాదము, భాష్యము సమకూర్చిన వారు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాత్యాయని దేవి మహామాయ, మహాయోగిని కాత్యాయని దేవికి నమస్కారం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కుమారికా, గోపికలు చెప్తున్నారు. కాత్యాయని మహామాయే మహాన్యోగిన్యధీశ్వరి తే నమః. అమ్మా కాత్యాయని, మహాయోగిని, అధీశ్వరి, మహామాయ, నీకు నమస్కారం. ఇది మంత్రం. వాళ్ళు ఇంకా ఇలా నమస్కరించడంతో పాటు ఈ మంత్రం చెప్తూ నమస్కరిస్తున్నారు. ఈ మంత్రంలోనే ఒక ప్రార్థన ఉంది. నందగోపసుతం దేవి పతిం మే కురు. నందగోపసుతుడు, నందనందనుడైన కృష్ణుణ్ణి మాకు భర్తగా అనుగ్రహించుము. నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. ఓ కాత్యాయని, నందనందనుడు శ్రీకృష్ణుణ్ణి మాకు భర్తగా కలిగించుము అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఇది మంత్రం జపంత్యః, ఈ మంత్రాన్ని జపిస్తూ, తాః, కుమారిక, ఆ కుమారికలు అంటే ఆ గోపికలు, పూజాం చక్రుః, పూజ చేశారు. గోపికలు కాత్యాయని దేవికి పూజ చేశారు. పూజ చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నారు. అమ్మా మహాయోగిని, మహామాయ, యోగమాయ, అధీశ్వరి, నీకు నమస్కారం. కాత్యాయని, నందనందనుడైన శ్రీకృష్ణుణ్ణి మాకు భర్తగా అనుగ్రహింపుము అని వాళ్ళు ప్రార్థిస్తూ పూజిస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు ప్రార్థించారు అంటే, ఈ అధ్యాయం మొదట్లో చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు జరిగింది ఇదంతా అని. ఇప్పుడు మనం క్లుప్తంగా ఈ కథ చెప్పుకుందాం. శ్రీశుక ఉవాచ. హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికాః చేరుర్హవిష్యం భుంజానా కాత్యాయన్యర్చన వ్రతం.
హేమంత ఋతువు ప్రథమ మాసంలో, హేమంత ఋతువు ప్రథమ మాసంలో అంటే మార్గశీర్ష మాసం. మనకు ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6 ఋతువులు ఉన్నాయి. ఎన్ని మాసాలు ఉన్నాయి? 12 మాసాలు. 6 ఋతువులు 12 మాసాలు అంటే ఒక్కొక్క ఋతువులో 2 మాసాలు. ఇప్పుడు జరిగేది ఏ ఋతువు? హేమంత ఋతువు. అందులో మార్గశీర్ష మాసం. హేమంత ఋతువులో ప్రథమ మాసం మార్గశీర్ష మాసం. హేమంత ఋతువు కంటే ముందు ఏ ఋతువు వచ్చింది? శరదృతువు వచ్చింది. ఆ శరదృతువులో మనకు కార్తీక మాసం వచ్చింది. ఆశ్వీజం, కార్తీకం, శరదృతువు. తర్వాత ఇప్పుడు మార్గశీర్షం, ఇప్పుడు పుష్యమాసం. ఇది హేమంత ఋతువు. హేమంతే ప్రథమే మాసి, హేమంత ఋతువు ప్రథమ మాసంలో నంద వ్రజ కుమారిక, ఈ గోపికలు, వ్రజగోపికలు చేరు హవిష్యం భుంజాన, వాళ్ళు ఈ వ్రతం ఆచరించారు. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఏం చేశారు? హవిష్యం భుంజాన, హవిష్య అన్నం మాత్రమే తిన్నారు. కాత్యాయన్యర్చన వ్రతం, కాత్యాయని అర్చన వ్రతాన్ని చేస్తూ వాళ్ళు కాత్యాయని అర్చన వ్రతాన్ని, కాత్యాయని దేవిని అర్చిస్తూ వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం చేస్తూ వాళ్ళు హవిష్యాన్నం మాత్రమే భుజిస్తున్నారు. కృష్ణుడు భగవద్గీతలో ఒక చోట చెప్తున్నారు, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. మాసాలన్నిట్లో నేను మార్గశీర్ష మాసాన్ని, ఋతువుల్లో నేను వసంత ఋతువును. ఇప్పుడు మాసాల్లో నేను మార్గశీర్ష మాసాన్ని అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు మాసాల్లో నేను మార్గశీర్ష మాసాన్ని అని భగవంతుడు చెప్తున్నాడు? ఎవరికైనా తెలుసా? మార్గరి చేస్తారు కాబట్టి మార్గశీర్ష మాసం, మార్గశీర్ష మాసం కాబట్టి మార్గరి చేశారు. ఎందుకు? శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఎందుకంటే ఈ మార్గశీర్ష మాసంలోనే పంటలు చేతికి వస్తాయి, ధాన్యం, కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉంటారు. భగవంతుడి వల్ల ఇలా జరిగింది కాబట్టి ఆ మార్గశీర్ష మాసము భగవంతుడికి ఇష్టమైనది. ఎందుకంటే ఆయన వల్ల అందరికీ సంతోషం కలుగుతుంది, డబ్బులు చేతికి వస్తాయి, ప్రసాదం అంటే ధాన్యం చేతికి వస్తుంది. కాబట్టి అందుకని మార్గశీర్ష మాసము మాసాలన్నిట్లో భగవంతుడిని సూచిస్తుంది అని శిల ప్రభుపాదులు గారు చెప్తున్నారు. ఇంకొక చోట అంటే భౌతికంగా కూడా అందరికీ లాభం కలుగుతుంది. ఇంకోటి చెప్తున్నారు, ఇంకో చోట మాసాలన్నిట్లో శీర్షమైన మాసము అంటే గొప్పది కాబట్టి ఇది మార్గశీర్షం అని ఎందుకన్నారంటే 4 నెలలు భగవంతుడు యోగ నిద్రలో ఉన్న తర్వాత ఇప్పుడు భగవంతుడు నిద్రలేచి అందరికీ దర్శనం ఇస్తాడట. వైకుంఠ ద్వారాలు తెచ్చుకుంటారని మనం చెప్తుంటాం కదా, ఆ వైకుంఠ ఏకాదశి ఈ మార్గశీర్ష మాసంలోనే వస్తుంది. కాబట్టి మార్గశీర్షము ఆధ్యాత్మికంగా కూడా అందరికీ మంచి కలిగిస్తుంది, భౌతికంగా కూడా మంచి కలిగిస్తుంది, ఆధ్యాత్మికంగా కూడా మంచి కలిగిస్తుంది. భౌతికంగా ఎందుకంటే పంటలు చేతికి వస్తాయి, ఆధ్యాత్మికంగా ఎందుకంటే భగవంతుడు అప్పుడు దాకా యోగ నిద్రలో ఉండి మళ్ళీ నిద్ర లేచి అందరికీ దర్శనం ఇస్తుంటాడు. కాబట్టి ఈ విధంగా మాసాల్లో మార్గశీర్ష మాసం ప్రత్యేకమైంది. ఇది హేమంత ఋతువులో ప్రథమ మాసం. వీళ్ళు ఈ మాసంలో హవిష్యాన్నం తీసుకుంటున్నారు. కేవలం హవిష్యాన్నం అంటే ఏమిటో చెప్తున్నారు శిల ప్రభుపాదారు. పెసరపప్పు బియ్యము కలిపి ఉడికించి ఎటువంటి పోపు కానీ పసుపు కానీ లేకుండా వండిన కిచిడీని హవిష్యాన్నము అంటారు. దీన్ని గోపికలు ఆహారంగా తీసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా వ్రతం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అన్ని నియమాల్లో ముఖ్యమైన నియమాలు ఆహార నియమాలు. ఇక్కడ వీళ్ళు ఆహార నియమాలు ఇవి పాటిస్తున్నారు, కేవలం ఇవి మాత్రమే తీసుకుంటున్నారు. గోపికలకి ఇంట్లో పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. వాళ్ళు ఎంతగా ఉన్నాయంటే వాళ్ళకు పారబోసుకుంటున్నారని చెప్తున్నారు అనమాట. అంతగా వాళ్ళకు ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటున్నారు. తర్వాత ఆవులు పాలు అవే ఇస్తూ ఉంటే ఇంటి బయట అంతా రొచ్చుగా ఉంది, పాల రొచ్చు అని చెప్తున్నారు.
మనం తిరుప్పావైలో చదువుకుంటూ ఉంటాం. అందులో ఒక చోట నెయ్యున్నాం పాలున్నాం, నెయ్యి తీసుకోము పాలు తీసుకోము అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు హవిష్యాన్నం మాత్రమే తీసుకుంటున్నారు. కాత్యాయని దేవి అంటే మహామాయ దుర్గ. ఆవిడనే కొంతమంది వైష్ణవాచార్యులు ఇక్కడ గోపికలు పూజించే ఆవిడ మహామాయ కాదు, ఆవిడ యోగమాయ, కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి కాదు, కృష్ణుడి యొక్క ఆంతరంగిక శక్తి అని చెప్పారు. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, ఏదైనా ఆవిడ్ని ఎందుకు పూజిస్తున్నారు అంటే భౌతిక లాభం కోసం వాళ్ళు పూజించట్లేదు. ఆవిడ్ని ఎందుకు పూజిస్తున్నారు అంటే ఆధ్యాత్మికంగా లాభం కోసం, అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం, భగవంతుడినే భర్తగా పొందడం కోసం, కృష్ణుడిని నందనందనుని భర్తగా పొందడం కోసం వాళ్ళు ఈ వ్రతం చేస్తున్నారు, కాత్యాయని వ్రతం. ఆప్లుత్యాంబసి కాళింద్యా జలాంతే చోదితేరునే కృత్వా ప్రతికృతం దేవి ఆనర్చున్ నృపసైకతీ గంధైర్మాల్యై సురభిర్ అర్భలిర్ ధూపదీపకై ఉచ్ఛావచైశ్చోపహారై ప్రవాల ఫలతండులై. వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ వ్రతం ఆచరిస్తూ యమునలో స్నానం చేస్తూ ఆప్లుత్యాంబసి ఆ యమునా జలమందు స్నానం చేశారు. కాళింది అంటే యమున. ఆప్లుత్యాంబసి కాళింద్య ఆ కాళిందిలో స్నానమాచరించి జలాంతే చోదితేరునే ఆ నదీ తీరంలో అరుణోదయం అంటే సూర్యోదయం సమయంలో వాళ్ళు కృత్వా ప్రతికృతం దేవీం ఆ కాత్యాయని యొక్క ప్రతిరూపాన్ని అంటే మట్టితో చేసుకున్న విగ్రహాన్ని ఆ యమునా నది ఒడ్డున పెట్టుకొని వాళ్ళు అనర్చుహు అర్చిస్తున్నారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు అనమాట. నృప అంటే ఇక పరీక్షిత్ మహారాజు. సైకతీం మృణ్మయం, సైకతీం అంటే మృణ్మయం అంటే మట్టితో చేసిన ప్రతికృతిం ఆ ప్రతిమను పెట్టుకొని ఆవిడ్ని పూజిస్తున్నారు. ఇంకా దేంతో పూజిస్తున్నారు చెప్తున్నారు. గంధము మున్నగు సువాసన ద్రవ్యాలతో, మాల్యై పూలమాలలతోటి, తర్వాత సురభిభి బలిభి సుగంధమయమైన కానుకలతోటి, ధూపదీపకై ధూపదీపములతోటి, ఉచ్చై అవచై అంటే బాగా విలువైనవి అలాగే అతి సామాన్యమైనవి వాటితోటి, ఉపహారములతోటి, ప్రవాల ఫలతండులై ఇంకా ప్రవాలం అంటే చిగురుటాకులు, ఫలము అంటే ఫలములు, తండులై పోకలు గడ్డి, వీటితోటి కాత్యాయని దేవిని పూజిస్తున్నారు. పత్రితోటి, తర్వాత ఫలములతోటి, ఆ తర్వాత గంధము, ధూపము, దీపము, తర్వాత ఇంకా ఇతర కానుకలు, అనేక ఉపచారాలతోటి ఈ విధంగా ఆమెని పూజిస్తున్నారు. ఎప్పుడూ తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు పూజిస్తున్నారు. సూర్యోదయం కంటే ముందే వాళ్ళు ఇలా పూజించి సూర్యోదయ కాలంలో వాళ్ళు యమునా జలాల్లో స్నానం చేసి దుర్గాదేవి యొక్క ప్రతిమను నిర్మించి ఆ మట్టితో చేసిన ఆ ప్రతిమను పూజిస్తున్నారు. ధూపదీపం గంధంతో, అలాగే చిగురుటాకులతోటి, పూలమాలలతోటి, ఇలా అనేక ఉపచారాలతోటి వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే బలివిహి అంటే కానుకలు. ఆ కానుకలు ఏమిటేమిటో చెప్తున్నారు. వస్త్రాలు, నగలు, తర్వాత భోజనం, ఇటువంటి ఉపహారాలన్నితో చేస్తున్నారు. చేస్తూ ఆవిడ్ని ఇలా ప్రార్థిస్తున్నారు అన్నమాట. పూజ చేసుకుంటూ ఇలా చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పుకున్నాం మనం. కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అని చెప్తున్నారు. ఓ మహామాయ, మహాయోగిని, అధీశ్వరి, జగన్మాత, పార్వతి, కాత్యాయిని తల్లి, నందగోపసుతం దేవి పతిం మే కురు, ఆ నందగోపసుతుణ్ణి మాకు భర్తగా అనుగ్రహించుము. తే నమః నీకు నమస్కారము. ఇది మంత్రం జపంత్య ఈ మంత్రాన్ని జపిస్తూ తాః కుమారిక ఆ గోపికలు పూజాం చక్రుహు పూజ చేశారు.
అలా అన్ని ఉపచారాలతోటి, ఆ ఉపచారాలతో పాటు ఈ మంత్రాన్ని జపిస్తున్నారు. మనం చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఉపచారాలు ఇస్తూ ఉంటాం కానీ మంత్రం చెప్పం. మనం ఉపచారాలతో పాటు మంత్రాన్ని కూడా మనం జపిస్తూ భగవంతుడి యొక్క పూజ చేయాలి. ఏ మంత్రము మనకు తెలియదు అనుకోండి, మనం మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మంత్రంతో పాటు ఉపచారం. ఇలా ఇప్పుడు చాలామంది అంటుంటారు, అయ్యో భక్తులు దేవతల్ని పూజించరు కదండి, అన్య దేవతలను, గోపికలు అంత గొప్ప భక్తులు, భక్తురాళ్ళు, వాళ్ళు ఎలా ఈమెని పూజిస్తున్నారు కాత్యాయని అని ఒక ఆలోచన రావచ్చు మనకు. ఇక్కడ చాలామంది ఆచార్యుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ చెప్పిన ఆవిడ మహామాయ దుర్గాదేవి కాదు, ఇక్కడ చెప్పిన ఆవిడ యోగమాయ అని ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మహామాయని యోగమాయని మహామాయని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చోట నారద పంచరాత్రంలో చెప్తున్నారన్నమాట, ఇద్దరు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పిలువబడతారు అని. యోగమాయ అంటే కూడా ఒక్కోసారి మహామాయని సూచిస్తుంది, మహామాయ అంటే కూడా యోగమాయని సూచిస్తుంది. ఒకచోట భగవద్గీతలో కృష్ణుడే చెప్తున్నాడు, నేను మూఢుల్ని యోగమాయతో కప్పేస్తాను అని. అది వేరు. మహాత్మానస్తు మాం పార్ద దైవీం పక్షం మూఢోయం నాభిజానాతి లోకో మామజమేం. తర్వాత ఏంటి, యోగమాయా సమావృతం అని చెప్తున్నారు. యోగమాయతోటి మూఢుల్ని కప్పివేశాను. మూఢుల్ని యోగమాయతో కప్పివేరు. అక్కడ యోగమాయ అంటే మహామాయ అని అర్థం, ఇక్కడ మహామాయ అని చెప్తున్నారు కదా, మహామాయ అంటే యోగమాయ అని అర్థం. అలాగే వీళ్ళిద్దరిని ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు. నిజానికి ఇద్దరు కృష్ణుడి యొక్క శక్తులే, ఇద్దరు కృష్ణుడిని సేవిస్తున్నారు. కానీ భక్తుల్ని యోగమాయతోటి, భక్తులు యోగమాయతో ఆవరించబడి ఉంటారు. ఎందుకంటే వాళ్లకు కృష్ణుడే భగవంతుడు అనే విషయం తెలియకూడదు కాబట్టి. అభక్తులు వాళ్లను భగవంతుడు మహామాయతో కప్పివేస్తాడు. ఈ విధంగా భక్తులు అభక్తులు ఇద్దరు కూడా భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళిద్దరూ వేర్వేరు తరగతులకు చెందిన వాళ్ళు, ఇద్దరు వేర్వేరు కేటగిరీస్కి చెందిన వాళ్ళు, ఒక్కళ్ళే కాదు. శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఒకవేళ గోపికలు మహామాయ దుర్గాదేవిని అర్చించారనుకోండి, అందులో కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు భౌతిక లాభం కోసం అది కావాలి ఇది కావాలి అని దానికోసం పూజించట్లేదు. వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు అంటే భగవంతుడైన కృష్ణుడిని భర్తగా కావాలని పూజిస్తున్నారు కాబట్టి అందులో తప్పు లేదు అంటున్నారు. ఎందుకంటే ఇందులో సారాంశం ఏమంటే చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు, ఆ గోపికలు శ్రీకృష్ణుని యొక్క పరమ భక్తురాండ్రు, వాళ్లకు ఎటువంటి భౌతిక గుణాలు లేవు, కృష్ణ ప్రేమ మాత్రమే వాళ్ళకు కావాలి, కృష్ణుని మాత్రమే సంతృప్తి పరచాలి, అదే వాళ్ళ సమస్త కార్యముల యొక్క ఏకైక ఉద్దేశ్యం. కాబట్టి వాళ్ళు ఈ విధంగా మహామాయ దుర్గాదేవిని వాళ్ళు పూజిస్తున్నారు. ఎంతకాలం పూజించారు అంటే దేంతో పూజించారో చెప్పారు, ఎప్పుడు పూజించారో చెప్పారు, ఏ మంత్రం చదివారో చెప్పారు. ఇప్పుడు ఎంతకాలం చేశారో చెప్తున్నారు. ఏవం మాసం వ్రతం చేరుహు కుమార్య కృష్ణచేతసః భద్రకాళీం సమానర్చుహు భూయాన్నందసుతః పతిః. ఒక మాసం అంతా చేశారనమాట. ఏవం మాసం వ్రతం చేరుహు, ఒక మాసం అంతా, ఒక నెల రోజులు అంటే మార్గశీర్ష మాసం అంతా కూడా చేశారు. కుమార్య కృష్ణ చేతస, ఎలా చేశారంటే వాళ్ళు కృష్ణ చేతసులై చేశారు. చూడండి, వాళ్ళు దేవిని పూజించారు కానీ కృష్ణ చేతసులై, కృష్ణున్నే తలుచుకుంటూ ఆవిడ్ని కృష్ణుని భర్తగా అనుగ్రహించమని పూజించారు. రుక్మిణీదేవి కూడా దుర్గాదేవిని పూజించింది కృష్ణున్నే భర్తగా కావాలని. అంటే అటువంటి కోరికతోటి భగవంతుడు కావాలి అనుకొని ఇట్లా దేవతల్ని పూజించడం అది తప్పు కాదు. కానీ మాకు అది కావాలి ఇది కావాలి ధనం కావాలి అని పూజించడం తప్పు, అన్య దేవత ఆరాధన చేయడం. ఇక్కడ చెప్తాను, ఒక మాసం అంతా చేశారు. అదే ఏదైతే ఈ గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి భర్తగా పొందాలని చేశారో అదే వ్రతాన్ని ఆండాల్ గోదాదేవి ఆవిడ తిరుప్పావై అనే పేరుతోటి ధనుర్మాసం అంతా కూడా ఆచరించారు. ధనుర్మాసం ఇవాళ రాత్రితో ప్రారంభమవుతుంది. ధనుస్ సంక్రమణం జరుగుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. మళ్ళీ మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ నెల రోజులు కూడా ఇవాళ నుంచి భోగి రోజు వరకు ఈ నెల రోజులు
ఈ విధంగా ఆవిడ భగవంతుడిని ఆరాధించింది. ధనుర్మాసానికి మార్గశీర్ష మాసానికి తేడా ఏమిటంటే, ఇదేమో చంద్రమానం ప్రకారం మార్గశీర్ష మాసం, సూర్యమానం ప్రకారం ధనుర్మాసం. రెండు కూడా దాదాపు సుమారుగా ఒకే విధంగా ఒకే సమయంలో వస్తాయి, కానీ కొన్ని రోజులు తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి రెండు కూడా ఒకే రోజుతో ప్రారంభమై ఒకే రోజుతో అందమవుతాయి, కానీ కొన్ని సంవత్సరాల్లో కొన్ని రోజులు తేడా వస్తుందన్నమాట. నిజానికి ఇప్పుడు మార్గశీర్ష మాసంలో ఇవాళ పౌర్ణమి, 15 రోజులైంది ఇప్పటికి మార్గశీర్ష మాసం మొదలై. ధనుర్మాసము ఇవాళ రాత్రి నుంచి అంటే రేపు తెల్లవారుజాము నుంచి ప్రారంభిస్తారు, కాబట్టి 15 రోజుల తర్వాత వచ్చింది. కానీ వాళ్ళు ఏ వ్రతం అయితే చేశారో గోపికలు, కాత్యాయని వ్రతం, అదే వ్రతాన్ని ఈవిడ తిరుప్పావై అనే పేరుతోటి వ్రతం చేస్తోంది. తిరుప్పావై అంటూ ఉంటాం కదా. అసలు తిరు అంటే ఏమిటి? మనం చెప్పుకుంటాం తిరుమల, తిరుపతి, తిరుక్కంచి, తిరునంబి, తిరుక్కచ్చినంబి, తిరు అని చెప్పుకుంటున్నాం కదా. తిరు అంటే ఏమిటి? తిరు అంటే మంచి, తిరు అంటే శ్రీ, తిరు అంటే లక్ష్మి. తిరుప్పావై అంటే మంచి మాట, మంచి పాట, ఒక భక్తి గీతం, ఒక ప్రేమతో రచించిన ఒక పాట, ఒక భక్తి గీత మాలిక. అలాగే దీనికి పావై అంటే చాలామంది చెప్తుంటారు ఒక మాల. అంటే ఆవిడ, మనకు తెలుసు గోదాదేవి కథ, ఆవిడ కృష్ణుడి కోసం తండ్రి తయారు చేసిన ఆ మాలను ప్రతిరోజు తన మెడలో వేసుకుని తను ఆస్వాదించి దాన్ని భగవంతుడికి ఇచ్చేది. భగవంతుడు రంగనాథుడు చాలా ప్రేమగా ఆ మాలను ప్రతిరోజు స్వీకరించేవాడు. అట్లా తిరుప్పావై అంటే 30 రోజులు 30 పాసురాలు అంటే 30 పాటలు ఆండాల్ ఆవిడ రాసింది. ఇలా వాళ్ళు మాసమంతా కూడా ఈ విధంగా వాళ్ళు వ్రతం చేస్తూ భద్రకాళీం సమానర్చుహు, భద్రకాళిని పూజిస్తున్నారు, దుర్గాదేవిని పూజిస్తున్నారు. భూయాన్ నందసుతపతి, నందసుతుణ్ణి భర్తగా కావాలి అనే ఉద్దేశంతో ఆ గోపికలు కూడా అదే గోపికల అడుగుజాడల్లో గోదాదేవి తనను కూడా ఒక గోపికగా ఊహించుకుంటూ బృందావనానికి వెళ్ళినట్టు, బృందావనంలో భక్తులందరినీ కలుపుకొని భగవంతుడిని సేవించినట్టు 30 రోజులు 30 పాటలు రాస్తూ భగవంతుడి అనుగ్రహం కోసం ఆవిడ చేసింది. అందుకే 30 రోజులు అయిపోయిన తర్వాత గోదా కళ్యాణం చేస్తారనమాట. ఎందుకంటే ఆవిడ భగవంతుడిని భర్తగా పొందింది అని. మనం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అన్ని మందిరాల్లో కూడా ఆ భోగి రోజు ఆవిడ వివాహం జరుగుతుంది భగవంతుడితోటి. ఈ విధంగా వాళ్ళు కృష్ణగత చిత్తంతో కృష్ణుణ్ణే తలుచుకుంటూ కృష్ణ భావన, కృష్ణ భక్తి భావనలో మునుగు తేలుతూ నందతనయుడే మాకు భర్తగా కావాలి అని ధ్యానిస్తూ 1 నెల రోజులు ఈ వ్రతం ఆచరించి భద్రకాళిని యథావిధంగా అర్చించారు. ఊషశుద్ధాయ గోత్రై స్వైర్యన్యోన్యాబద్ధభావః కృష్ణం ఉచ్చైర్జహుర్యాంతః కాళింద్యాం స్నాతుమన్వహం. వాళ్ళు ప్రతిరోజు ఊషశుద్ధాయ గోత్రై, వాళ్ళు పొద్దున్నే లేచి, గోత్రం అంటే ఒక అర్థం పేరు, గోత్రై స్వైరన్యోన్యబద్ధ భావః, ఒకళ్ళనొకళ్ళను పిలుచుకుంటూ ఒకళ్ళనొకళ్ళు కలుపుకుంటూ అందరూ కలిసి చేతులు పట్టుకొని వెళ్ళి యమునా నదిలో మునిగి వాళ్ళు స్నానం చేస్తున్నారు. కృష్ణం ఉచ్చైర్ జగుర్యాంతః, వాళ్ళు పెద్దగా పాడుకుంటూ నామ సంకీర్తన, లీలా సంకీర్తన చేసుకుంటూ భగవంతుడు కృష్ణుడిని తలుచుకుంటూ పెద్దగా వాళ్ళు సంకీర్తన చేస్తూ యాంత్య కాళింద్యా స్నాత్వన్వహం, ప్రతిరోజు కూడా కాళిందిలో స్నానం చేయడానికి వెళ్ళారు. అంటే వాళ్ళందరూ అందరు గోపికలు ఒకళ్ళనొకళ్ళు తీసుకుంటూ కలుపుకుంటూ అందరూ కట్టుకొని వాళ్ళు చేతులు పైకెత్తి సంకీర్తన చేస్తూ నాట్యం చేసుకుంటూ యమునా నదికి వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ముహూర్త సమయంలో తర్వాత దుర్గాదేవిని కృష్ణుని భర్తగా కావాలని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎలా అయితే వీళ్ళు అంటే ఇందులో అన్నిటికైనా ముఖ్యమైనవి 2 ఉన్నాయి. ఏమిటది? ఒకటి బ్రహ్మ ముహూర్తంలో, అంటే బ్రహ్మ ముహూర్తంలో భగవంతుడి నామ సంకీర్తన చేయడం, దాన్ని మన శిల ప్రభుపాదుల వారు మంగళహారతి అంటారు. మనం పొద్దున్నే లేవడం, పొద్దున్నే అంటే సూర్యుడు రాకముందే శిల ప్రభుపాదులు చెప్పారు 4 గంటలకు లేవాలి, 4:30 కల్లా మందిరంలో
మనం మంగళహారతిలో ఉండాలి. ఇదే పద్ధతి ఏ విధంగా అయితే గోపికలు ఆచరించారో, ఏ విధంగా అయితే ఆండాల్ గోదాదేవి ఆచరించిందో అదేవిధంగా మనకు శిలా ప్రభుపాదుల వారు ఒక్క నెల రోజులు కాదు 12 నెలలు కూడా భక్తులు ఇలాగే ఉండాలి అని ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇస్కాన్లో కూడా ప్రతిరోజు అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం, అంటే అందరితో పాటు నామ సంకీర్తన చేయడం, భగవంతుడిని ఆరాధించడం. నద్యా కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ వాసాంసి కృష్ణం గాయంతో విజహృసలిలే ముధా. ఒకరోజు వాళ్ళు ప్రతిరోజులాగే ఆ యమునా నది తీరానికి వచ్చారు. వాళ్ళ బట్టలన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు. అందరూ కృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణుడి యొక్క కీర్తన చేసుకుంటూ వాళ్ళంతా కూడా యమునలో ప్రవేశించారు స్నానం చేయడానికి. చాలా ఆనందంగా అలా యమునా స్నానం చేస్తున్నారు. ఎందుకు యమునా స్నానం చేస్తున్నారు అంటే కృష్ణుడే భర్తగా కావాలి అని వాళ్ళు ఈ విధంగా వ్రతం ఆచరిస్తూ హవిష్యాన్నమే తింటూ ఆ తర్వాత పొద్దున్నే లేచి చూడండి, ఈ డిసెంబర్ మాసంలో, మార్గశీర్ష మాసంలో, నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో, డిసెంబర్ జనవరి నెలల్లో చాలా చల్లగా ఉంటుంది. అయినా ఇంత చలిలో అంత మంచులో కూడా, మనకి దక్షిణాదిలో ఇంత చలి ఉంటే ఉత్తరాదిలో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. ఆ చలిలో ఆ మంచులో వాళ్ళు పొద్దున్నే వెళ్ళి అలా నదీ స్నానం చేసి భగవంతుని పూజిస్తున్నారు. ఏ రోజు కదాచిత్ అంటే చెప్పారంట విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. శిలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ని అనుసరించి ఈ సంఘటన గోపకుమారికలు తమ వ్రతం పూర్తి కావించిన పౌర్ణమి రోజు జరిగింది అంటున్నారు. అంటే ఇవాళ ఈరోజు జరిగింది అని చెప్తున్నారు. ఈ వ్రతం చక్కగా పూర్తయిన సందర్భంన వాళ్ళు వృషభాను తనయైన ప్రియతమ రాధారాణిని ఇతర ముఖ్య గోపికలతో పాటుగా ఆహ్వానించి స్నానార్థం నది చెంతకు తీసుకువచ్చిరి. యజ్ఞ పరిసమాప్తి పిమ్మట చేసడి అవబృధ స్నానం నిర్వహించుటకే వాళ్ళు జలమునందు విహరించి. అంటే యమునా స్నానం ప్రతిరోజు చేసినప్పటికీ వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారంటే వాళ్ళతో పాటు రాధారాణిని కూడా తీసుకొచ్చారట. నువ్వు కూడా రా మాతో పాటు అని. వీళ్ళందరూ కూడా కృష్ణుడే భర్తగా కావాలని ప్రార్థిస్తున్నారు. ఇవాళ చివరి రోజు పౌర్ణమి రోజు, అంటే మన కార్తీక మాసం పౌర్ణమితో పూర్తవుతుంది కదా. ఆ కార్తీక మాసం అయినప్పటి నుంచి ఇవాళ మార్గశీర్ష మాసం పౌర్ణమి వరకు ఈ నెల రోజులు వాళ్ళు కాత్యాయని వ్రతం చేశారు. ప్రత్యేకించి ఇవాళ పౌర్ణమి రోజు అలా చెప్పారు. శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు నదీ స్నానం చేసేటప్పుడు వస్త్రాలను గట్టుపై నుంచి పూర్తి నగ్నంగా నీటిలో మునుగుట భారతీయ కన్యలు స్త్రీల యందు పురాతన పద్ధతి. అంటే చాలామంది స్త్రీలు మాత్రమే ఇట్లా వాళ్ళకు ఒక్కొక్కసారి ఇట్లా నదుల్లో నగ్నంగా స్నానం చేయడానికి అనుమతించబడతారు అని చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. స్త్రీలు స్నానం చేసేది నదీ భాగం వైపున పురుష సంచారం ఖచ్చితంగా నిషేధింపబడి ఉండును. అది ఇప్పటికీ అమల్లో ఉంది. అంటే కొన్ని ఘాట్లు అందుకే అప్పట్లో ఉండేది. ఇది పురుషులకు మాత్రమే, ఇది స్త్రీలకు మాత్రమే. స్త్రీలు స్నానం చేసే దగ్గర పురుషులు స్నానం చేయరు. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు గోపకన్యకల మనస్సును ఎరిగిన వాడై వారి వాంఛిత లక్ష్యమును ఒసగను. కృష్ణుడే తమ భర్త కావాలని వాళ్ళు ప్రార్థించుండిరి. శ్రీకృష్ణుడు వారి కోరికను తీర్చగోరను. వాళ్ళు ఆయన కోసమే ప్రార్థిస్తున్నారని ఆయనకు తెలుసు. ఇలా నెల రోజులైంది, ఇవాళ వాళ్ళ వ్రతం సమాప్తం అవుతుంది. కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాలనుకున్నాడు. భగవాంస్తథ విప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వరః వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మ సిద్ధయే. దేవదేవుడు శ్రీకృష్ణుడు యోగేశ్వరేశ్వరుడు, మహాయోగులకు కూడా ఈయన ఈశ్వరుడు కాబట్టి యోగేశ్వరేశ్వరుడు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో ఈయనకు తెలుసు. ఎందుకంటే అందరి హృదయాల్లో ఈయన పరమాత్మ. గోపికలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. అందుకే గతస్థ కర్మ సిద్ధయే, వాళ్ళు కోరుకున్న ఫలితాన్ని వాళ్లకు ఇవ్వాలి అని కృష్ణుడు నిర్ణయించి ఆయన మిత్ర పరివృతుడై అచ్చటికి వెళ్ళాడు. కొంచెం చిన్న పిల్లవాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు
గోపికలు వాంఛితాన్ని అంటే వాళ్ళు కోరుకునే దాన్ని సులభంగా ఇవ్వదలుచుకున్నాడు. ఆ వాంఛితాన్ని పూర్ణం చేయడానికి అంటే దాన్ని సఫలం చేయడానికి అతడు సమర్థుడు. ఎవరైనా యువకుల ఎదుట యువతలు నగ్నంగా ఉండాలంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది ప్రాణత్యాగం కంటే కూడా ఘోరమైనది. మర్యాదస్తుల కుటుంబంలో కన్యల వలె గోపికలు అలా భావించారు. అయినను శ్రీకృష్ణుడు వారికి నీటి నుండి బయటికి రప్పించి తనకు వందనం చేయించుకున్నాడు. ఎందుకు కృష్ణుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు? వాళ్ళు అక్కడ స్నానం చేస్తుంటే ఈయన ఎందుకు వచ్చాడు? వాళ్ళు అక్కడ నగ్నంగా ఉంటే వాళ్ళ వస్త్రాలను కృష్ణుడు ఎందుకు అపహరించాడు? ఇది తప్పు కదా, అమ్మాయిలతో అలా ప్రవర్తించడం తప్పు కదా అని చాలామంది మనం అనుకుంటూ ఉంటాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడికి భౌతిక వాంఛ లేశమైనా లేదు. ఆయనలో 3 గుణాలు లేవు. ఎందుకంటే ఈ 3 గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నిజానికి కామం ఎందువల్ల కలుగుతుంది? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం వల్ల కామం కలుగుతుంది. అటువంటి రజోగుణం లేశ మాత్రమైన లేదు భగవంతుడికి. మరి ఆయన ఎందుకు మామూలు ఆకతాయి పిల్లల్లాగా ప్రవర్తించి అక్కడికి వచ్చాడు? అది కూడా కాకుండా పక్కన ఇంకా కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చాడు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారన్నమాట, అతనిలో లౌకిక వాంఛ లేదు. ఎందుకంటే అతను అలౌకిక. కృష్ణుడి ఆనందం అలౌకికం, అది చిన్మయం. అటువంటి కృష్ణుడిలో భౌతిక గుణాలు కానీ భౌతికమైన కామ ప్రేరణలు కానీ కృష్ణుడిలో లేవు. మరి ఎందుకు ఆయన అలా వచ్చాడు అంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి. వాళ్ళు కృష్ణుడిని భర్తగా కావాలనుకున్నారు కదా. మరి కృష్ణుడి భర్తగా కావాలనుకుంటే భర్త మాత్రమే భార్యను నగ్నంగా చూడగలడు కదా. వాళ్ళు పూజించిన దాన్ని కృష్ణుడు ఆ విధంగా ప్రతిస్పందించాడు. మరి అదేంటి? మరి వాళ్ళు వివాహం చేసుకోవాలన్నారు కదా, మరి వివాహం చేసుకోలేదు కదా గోపికల్ని కృష్ణుడు అని మీరు అనుకోవచ్చు. ఒక చోట విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు, కృష్ణుడు గోపికలందరినీ వివాహం చేసుకున్నాడని. అది ఎప్పుడండి అంటే, ఒకసారి ఏమైంది, బ్రహ్మదేవుడు వచ్చి ఈ చిన్ని పిల్లవాడు కృష్ణుడైనా కాదా, ఈయన నేను పూజించే దేవాది దేవుడైన వైకుంఠనాథుడైన విష్ణువా కాదా అనే ఉద్దేశంతో నేను పరీక్ష పెడతాను ఈ కృష్ణుడికి. ఎందుకు ఈయన ఆవుల్ని కాస్తున్నాడు, దూడల్ని కాస్తున్నాడు? ఎందుకు? ఈయన భగవంతుడు అయినట్టుగా అనిపించట్లేదే, ఒక్కసారి పరీక్షిద్దాం అనుకొని బ్రహ్మదేవుడు ఏం చేశాడు, కృష్ణుడు ఇతర గోపబాలులు తీసుకెళ్తున్న దూడలన్నింటినీ అపహరించాడు. ఇంతలోకి కృష్ణుడు వీళ్ళందరూ చక్కగా అక్కడ ఆరగిస్తున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు, దూడలు కనిపించకుండా వెళ్ళిపోయాయి. కృష్ణుడు అందరు ప్రసాదం తింటూ కంగారు పడుతుంటే దూడలు కనిపించట్లేదని మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి దూడల్ని చూసి వస్తాను అని అక్కడికి వెళ్ళాడు. కృష్ణుడు అటు వెళ్ళగానే బ్రహ్మదేవుడు ఈ గోపబాలురు అందరినీ కూడా దాచిపెట్టేశాడు. దూడలందరినీ దాచిపెట్టేశాడు, గోపబాలుని దాచిపెట్టేశాడు. కృష్ణుడిని ఇలా పరీక్షిద్దాం అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అలా ఆయన వెళ్ళి మళ్ళీ ఒక క్షణం తర్వాత తిరిగి వచ్చాడు. బ్రహ్మదేవుడికి ఒక క్షణం అంటే ఇక్కడ మనకు ఒక సంవత్సరం ఏం జరుగుతుందో చూడడానికి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి, కృష్ణుడే అప్పుడు అన్ని దూడలుగా మారిపోయాడు, కృష్ణుడే అప్పుడు అన్ని గోపబాలులుగా మారిపోయాడు. ఆ సంవత్సరమే బృందావనంలో పెళ్ళిళ్ళన్నీ జరిగాయి. కాబట్టి అందరి గోపికలకు కృష్ణుడే భర్త. మరి వెళ్ళేటప్పుడు వేరే పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాడు వీళ్ళతో పాటు? తప్పు కదా అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆ తీసుకెళ్ళిన పిల్లలు 2-3 ఏళ్ల చిన్నారి బాలురు. వాళ్ళు కూడా పూర్తిగా నగ్నంగా ఉన్నారు. ఆ చిన్న పిల్లలు కూడా, వాళ్లకు స్త్రీ పురుష భేదం లేదు. కాబట్టి కృష్ణుడు ఇలా చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదు అని ఆచార్యులు చెప్తున్నారు. తాసాం వాసాం సుపాదాయ నీపమారుహ్య సత్వరః అసక్తి ప్రహసన్ బాలై పరిహాసమువాచ. ఆయన ఏం చేశాడు, ఈ గోపికల వస్త్రాలన్నింటినీ తీసుకొని ఒక కదంబ వృక్షం ఎక్కేసి పెద్దగా నవ్వుతుంటే ఆ కృష్ణుడితో పాటు వచ్చిన మిత్రులు కూడా నవ్వుతున్నారు. ఆ కృష్ణుడు ఆ గోపకన్యలతోటి పరిహాసంగా ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళందరూ ఒడ్డున వస్త్రాలు పెట్టుకొని నగ్నంగా వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఈయన బట్టలన్నీ తీసేసుకున్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు. ఈ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, కృష్ణుడు నవ్వుతుంటే వాళ్ళు కూడా నవ్వుతున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కూడా నగ్నంగా ఉన్నారు. కాబట్టి ఆయన వేరే వాళ్ళని తీసుకెళ్లారంటే తనతో పాటు సమానమైన వయస్కులను తీసుకెళ్ళలేదు. బలరాముడు వెళ్ళలేదు, మిగతా వాళ్ళు వెళ్ళలేదు, శ్రీరాముడు వెళ్ళలేదు, సుధాముడు వెళ్ళలేదు, చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్ళారు.
అత్రాగత్యాబలాకామం స్వం స్వం వాస ప్రగృహ్యతాం సత్యం బ్రువాణినో నర్మ యద్యూయం వ్రతకర్షిత. కృష్ణుడు చెప్తున్నారు, ఓ గోపకన్యలారా, అబలలారా, మీరందరూ రండి, మీ వస్త్రాలు తీసుకోండి, మీ ఇచ్ఛానుసారం మీ వస్త్రాలు తీసుకోండి. మీరు బాగా ఈ వ్రతం చేశారు, 4 రోజుల నుంచి ఇప్పుడు బాగా అలసిపోయినట్టున్నారు, కాబట్టి నేను మీతో సత్యమే మాట్లాడుతున్నాను, నేను పరిహాసం చేయట్లేదు. మీరు నా కోసమే వ్రతం చేశారు కదా, రండి, ఇప్పుడు వచ్చి మీ వస్త్రాలు తీసుకోండి. నేనేదో పరిహాసం జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, నేను జోక్ చేయట్లేదు, నేను నిజమే చెప్తున్నాను అంటున్నాడు కృష్ణుడు. నమయోదిత పూర్వం వా అనృతం తదిమే విదుహు ఏకైకశ ప్రతీచ్ఛత్వం సవైహేతి సుమధ్యమా. పూర్వం ఎప్పుడూ నేను అసత్యం పలకలేదు. ఈ బాలురే దానికి సాక్ష్యం అన్నారు. చిన్న పిల్లలు వాళ్ళ బట్టలు కూడా వేసుకుని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు. నేను ఎప్పుడు అబద్ధమే చెప్పలేదు, దీనికి వీళ్ళే సాక్ష్యం అని చెప్తున్నాను. కాబట్టి ఓ సుమధ్యములారా, మీరందరూ ఒక్కొక్కళ్ళు కానీ అందరూ కలిసి కానీ వచ్చి ఈ వస్త్రాలను తీసుకోండి. నేను జోక్ చేయట్లేదు, నేను పరిహాసం చేయట్లేదు, నేను నిజమే చెప్తున్నాను. అసలు నేను ఎప్పుడు అబద్ధమే చెప్పను. ఎందుకంటే వీళ్ళని అడగండి, సాక్షులు, వీళ్ళే సాక్షులు, నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదని చెప్తున్నాను. చెట్టు పై నుండి ఆ చిన్న పిల్లల కింద చూపిస్తా అవునవును అంటున్నారు వాళ్ళు కూడా. నిజానికి కృష్ణుడు కూడా కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాడు. అందుకే ఆయన అర్జునుడికి చెప్తున్నారు ఒక చోట భగవద్గీతలో. ఏం చెప్తున్నారు? కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ, నువ్వు ప్రమాణం చేసి చెప్పు, నా భక్తులు ఎప్పటికీ పడిపోరని, నా భక్తులు ఎప్పటికీ పతనం చెందరని. ఎందుకంటే నేను చెప్తే ఒక్కోసారి నేను అబద్ధాలు చెప్పాను కాబట్టి నా మాట నమ్ముతారో నమ్మలేరు. నా భక్తులు ఎప్పుడు అబద్ధం చెప్పరు, కాబట్టి నువ్వే చెప్పు అని చెప్తున్నాను అనమాట. తస్య తచ్ఛేలితం దృష్ట్వా గోప్య ప్రేమ పరిప్లుత వ్రీడితా ప్రేక్ష చాన్యోన్యం జాతహాసాన నిర్యయ. శ్రీకృష్ణుడు తమతో ఎట్లా పరిహాసమాడుతున్నారో దాన్ని చూసి గోపికలకు చాలా ఆనందం కలిగింది, ప్రేమ కలిగింది. ఎందుకంటే ఇతన్నే కలుసుకోవాలని, ఇతన్నే భర్తగా పొందాలని, ఇతడితోనే ఉండాలని, ఇతడితోనే జీవితం గడపాలని వాళ్ళు ప్రార్థించారు. ఇన్ని రోజులుగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకించి ఈ నెలంతా వాళ్ళు వ్రతం చేశారు, హవిష్యాన్నమే తిన్నారు, ఉపవాసాలు ఉన్నారు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవేమి కూడా తినలేదు. పొద్దునే లేచారు, బ్రహ్మముహూర్తంలో వాళ్ళు స్నానాలు చేశారు, కాత్యాయని దేవిని ప్రార్థించారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. అంత ఇబ్బందిగా అనిపిస్తోంది వాళ్ళకు. ఇబ్బందిగా అనిపిస్తున్నా కూడా వాళ్ళందరూ తమలో తామే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వచ్చింది శ్రీకృష్ణుడు కాబట్టి. కృష్ణుడితో వాళ్ళు ఇలా మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. మా వస్త్రాలను నదీ తీరం మీదే ఉంచి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అని వాళ్ళు కృష్ణుడితోటి మాట్లాడుతున్నారు. మీరు చాలామంది ఉన్నారు, మీలో కొందరు వేరొకరి వస్త్రాలను తీసుకునే అవకాశం ఉంది కదా. అంటే అక్కడ అందరు బట్టలు కలిపి అక్కడ పెట్టేశారు కదా, ఒకళ్ళు బట్టలు తీసేసుకుంటారేమో అని అన్నీ నేను పట్టుకున్నాను, ఒక్కొక్కరు రండి, ఎవరి బట్టలు వాళ్ళకి ఇస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడట. మేము చాలా నీతి గల వాళ్ళం, ఎప్పుడు దొంగతనానికి పాల్పడం, వేరే వాళ్ళ బట్టలు మేము తీసుకోము, ఇతరుల సొమ్మును మేము ఎప్పుడు తాకము, కాబట్టి నువ్వు అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపో, ఎవరి బట్టలు వాళ్ళు తీసుకుంటామని కృష్ణుడు చెప్తున్నారు. అవునా, అయితే ఇదే సత్యం అయితే వెంటనే బయటకు వచ్చి మీ వస్త్రాలను తీసుకోండి, ఇందులో కష్టమేముంది అంటున్నాడు. అవునవును కదా, మీరు చాలా నీతి గల వాళ్ళు, వేరే వాళ్ళ బట్టలు వేరే వాళ్ళ సొమ్ములు తీసుకోలేదు కదా, కాబట్టి వచ్చి ఎవరి బట్టలు వాళ్ళు తీసుకోండి అంటున్నాడు. కృష్ణుడు ఎప్పుడైతే వాళ్ళతో అలా మాట్లాడుతున్నారో వాళ్ళకు చాలా ప్రేమ పారవశ్యంతో నిండిపోయారు. వాళ్ళు ఇబ్బందిగా ఉంది అయినప్పటికీ కూడా కృష్ణుడి పట్ల అటువంటి ఆసక్తి కనబరచడం వల్ల వాళ్ళు అమిత ఆనందం పొందారు. గోపికలు తన భార్యలు లేదా ప్రియురాండ్రు ఆయన చందాన్న కృష్ణుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో భార్యలతో ఏ విధంగా మాట్లాడతారో భర్తలు అదే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఆయన వాళ్ళను భార్యలుగా అంగీకరించినట్లే, అంటే వాళ్ళ వ్రతానికి ఫలితం దక్కినట్లే అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. ఆ సంబంధమే కదా గోపికల ఏకైక వాంఛ. కానీ అదే సమయం మీద వాళ్ళు అలా మంచిగానే అనిపిస్తుంది, కానీ వాళ్ళు నగ్నంగా నదిలోంచి బయటికి రావడానికి వాళ్ళు సిద్ధపడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అదే సమయంలో ఈయన మాట్లాడే చిలిపి మాటలతోటి, ఈయన చేస్తున్న కొంట చేష్టలతోటి వాళ్ళకు నవ్వు వస్తుంది. వాళ్ళు తమలో తాము పరిహాసం ఆడుతున్నారు. ముందు నువ్వు వెళ్ళవే అని ఒకరితో ఒకళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఎవ్వరూ బయటికి రావట్లేదు. వాళ్ళకు ఆనందంగా ఉంది, అదే సమయంలో ఇబ్బందిగా ఉంది.
ఏవం బ్రువతి గోవిందే నర్మణా క్షిప్తచేతసః ఆకంఠమగ్నాసీతోదే వేపమానాస్తమ బ్రువన్. ఈ విధంగా ఆయన పరిహాసం చేస్తూ వాళ్ళతోటి వేళాకోళం చేస్తూ వాళ్ళని ఆట పట్టిస్తున్నాడు, వాళ్ళని నవ్విస్తున్నాడు. అంత ఇబ్బందిలోనూ కూడా వాళ్ళకు ఎంతో ఆనందం కలిగి వాళ్ళంతా మోహపరవశులైపోయారు. చల్లని నీటితో కంఠం వరకు మునిగి వణుకుతూ వాళ్ళు అతనితో ఇట్లా పలుకుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరుగుతుందో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. ఓ గోపికలారా, మీరు ఇక్కడికి రానిచో నేనేం చేస్తానంటే మీ ఒక్కొక్క వస్త్రాన్ని ఒక్కొక్క చీరను తీసుకెళ్ళి ఈ చెట్టుకు కట్టేసి ఈ కదంబ వృక్షానికి ఒక్కొక్క ఉయ్యాల చేస్తాను. నేను రాత్రంతా మేల్కొనే ఉన్నాను, నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి నేను నిద్రపోతాను. మీ బట్టలతో ఉయ్యాలు చేసుకొని ఆ ఉయ్యాల్లో నేను నిద్రపోతాను. అప్పుడు గోపికలు చెప్తున్నారు, నీవు గడ్డి కోసం గోవుల్ని కొండ గుహలోకి తీసుకుపోయావు కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, ఆవుల్ని మేపుకో, ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు. మీరంతా కూడా ఇంటికి వెళ్ళాలి, నేను నా పని చూసుకోవాలి. నిజమే, మీకు కూడా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా, మీరు కూడా మీ పనులు చూసుకోవాలి కదా. కాబట్టి మీరు అందరూ వచ్చి మీ బట్టలు తీసుకొని మీ గృహకృత్యాలు మీరు నిర్వహించుకోండి. మీ తల్లిదండ్రులు పెద్దలకు మీరు ఎంత మాత్రము కలత చెందించకూడదు, మీకోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు పొద్దున్నే వచ్చారు, ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, మీరు కూడా వెళ్ళాలి అని చెప్తున్నారు. గోపికలు అంటున్నారు, మేము మా అమ్మ నాన్నకు చెప్పే వచ్చాం, తల్లిదండ్రుల ఆదేశం ప్రకారమే మేము ఈ కాత్యాయని వ్రతం చేస్తున్నాం కాబట్టి 4 రోజుల పాటు మేము ఇక్కడే ఉన్నాము, మేము ఇంటికి వెళ్తాము, ఇప్పుడే వెళ్ళము అని చెప్తున్నారు. నీకు మాత్రం నువ్వు చెప్పి రాలేదు కదా ఇంట్లో ఇక్కడికి వస్తున్నావు అని చెప్పి, ఇక్కడికి రాకూడదు కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారు. కృష్ణుడు వాళ్ళతో చెప్తున్నారు, అవునవును చాలా గొప్ప వ్రతం చేశారు, మీరందరూ తపస్వినులు, మిమ్మల్ని చూసి ఇప్పుడు గృహస్థ జీవనం నుండి ఆశ్చర్యకరంగా వైరాగ్య భావన ఉత్పన్నమైనది. నేను కూడా ఇప్పుడు 1 మాసం ఇక్కడే ఉండి, మీరు చేశారు కదా వ్రతం ఒక 4 రోజులు, మిమ్మల్ని చూసి నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఒక 4 రోజులు వ్రతం చేస్తాను. నా వ్రతం పేరు మేఘమాస వ్రతం. కాబట్టి మీరు నా పట్ల దయ ఉంటే మీరు అందరూ కిందికి దిగి వచ్చి ఇక్కడ నుంచోండి, మీ సాంగత్యంలో నేను కూడా వ్రతం చేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఇలా వాళ్ళతోటి పరిహాసం చేస్తున్నాడు భగవంతుడు. అది చూసి వాళ్ళు ఇంకా వాళ్లకు మోహం కలిగింది, సిగ్గు కలిగింది. కంఠం వరకు నీళ్ళలో ఉన్నారు వాళ్ళు, అంత లోతులో చల్లో వణుకుతున్నారు. కృష్ణుడితోటి ఈ విధంగా కృష్ణుని ప్రార్థిస్తున్నారు. మానయంభో కృతాస్త్వాం తు నందగోపసుతం ప్రియం జానీమేఘ వ్రజస్నాగ్యం దేహి వాసాంసి వేపిత. కృష్ణుడు, ఓ శ్రీకృష్ణ, ఇది తప్పు, ఇది అన్యాయం. నువ్వు నందమహారాజు చాలా గొప్పవాడు, మీ తండ్రి, నువ్వు అటువంటి నందమహారాజు యొక్క ప్రియమైన పుత్రుడివి. ప్రజభూమి బృందావనంలో అందరూ నిన్ను గౌరవిస్తారు, ఆ విషయం మాకు తెలుసు. నువ్వు కూడా మాకు చాలా ప్రియమైన వాడివి, దయచేసి మా వస్త్రాలు మాకు తిరిగి ఇవ్వు. ఈ చల్లని జలాల్లో, ఈ యమునా జలాల్లో మేమందరం వణుకుతున్నాము అని చెప్తున్నారు. శ్యామ సుందర తేదాస్య కరవామ తవోదితం దేహి వాసాంసి ధర్మజ్ఞ నో చేత్రాగ్నే భ్రువామహే. ఓ శ్యామసుందర, మేము నీ యొక్క దాసీజనులం, నువ్వేం చెప్తే అది చేస్తాం, కానీ మా వస్త్రాలు మాత్రం మాకు ఇచ్చేయి, తర్వాత నువ్వేం చేయమంటే అది చేస్తాం. నువ్వు ధర్మం ఎరిగిన వాడివి, నీవు వస్త్రములు మాకు ఇవ్వనుచో మేము మీ తండ్రి గారి దగ్గర మేము కంప్లైంట్ చేస్తాం, నందమహారాజుకు మేము విన్నవిస్తాం, ఇలా చేస్తున్నాము. భగవంతుడు అప్పుడు వాళ్ళతో ఇలా చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్వత అత్రాగత్య స్వవాసాంసి ప్రతీక్షత శుచిస్మిత నో చేన్నాహం ప్రదాస్యే కిం క్రుద్ధో రాజా కరిష్యతి. మీరు నిజంగా నా దాసీజనులైతే, నేనేం చెప్తే అది చేసేటట్లయితే ముందు మీరు బయటికి వచ్చి ఎవరి బట్టలు వాళ్ళు తీసుకోండి, ఎవరి వస్త్రాలు వాళ్ళు తీసుకోండి. నేను చెప్పినట్లు చేతితో వస్త్రాలు మీకు ఇవ్వను. ఒకవేళ రాజు కోపం వచ్చినా నన్ను ఏం చేస్తాడు నందమహారాజు, నన్ను ఏం చేయడు. మీరు వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తాను అనుకుంటున్నారు కానీ వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, ఆయన నన్ను ఏం చేస్తాడు, ఏం చేయడు అని కృష్ణుడు వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. కృష్ణుడి యొక్క దృఢ నిశ్చయం గాంచినంతన గోపికలకు అతని ఆజ్ఞాపాలన తప్ప గత్యంతరం లేదనే విషయం అర్థమైంది.
మనం ఇంకేం చెప్పినా కృష్ణుడు వినేటట్లేడు. మనం వెళ్ళి మన వస్త్రాలు మనం తీసుకోవాల్సిందే, ఈయనని ఏ విధంగా ఈయన చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళిపోడు, ఇవాళ ఖచ్చితంగా మనం ఆయన మాట వినాల్సిందే అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తతో జలాశయాత్ సర్వ దారికా శీతవేపిత పాణిభ్యాం యోనిమాఛాయ ప్రోత్తేరు శీతకర్షితాం. అప్పుడు గోపికలు చలి వల్ల తీవ్రంగా వణుకుతూ వాళ్ళ యొక్క చేతులతోటి వాళ్ళ యొక్క మర్మావయవాలు కప్పుకొని నీటి నుంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ వణుకుతున్నారు, బయటకు వచ్చారు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము నీ దాసీజనులం అని చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు, మీరు నిజంగా నన్ను ప్రేమించుంటే, నిజంగా నాకు దాసీజనులు అయితే, నిజంగా నేను చెప్పినట్లు చేస్తే ముందు బయటికి రండి అంటున్నాడు. వాళ్ళు ఇలా వచ్చారు. ఇదంతా వాళ్ళు ఇంకొక పురుషుడు ముందైతే వాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాదు, అది కేవలం కృష్ణుడు కాబట్టే ఇలా చేశారు. ఇక ఇతరులైతే కృష్ణుడు వాళ్ళతో అలా ప్రవర్తించడు, ఎందుకంటే వాళ్ళు తన భార్యలు కావాలని వాళ్ళు కోరుకున్నారు, ఈయన వాళ్ళని భార్యలుగా అంగీకరిస్తున్నారు కాబట్టి సూచనాప్రాయంగా వాళ్ళకి అది తెలియజేయడం కోసం మాత్రమే భగవంతుడు ఇలా చేశాడు. వాళ్ళకది ఇబ్బందికరంగానే ఉంది, కానీ వాళ్ళ అనురాగం కృష్ణుడి పట్ల వృద్ధి అయింది. అతడి సాంగత్యంలో అలా రావడానికి వాళ్ళకు ఉత్సాహం ఉంది. కాబట్టి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కూడా వాళ్ళు కృష్ణ భావంలోనే మునిగిపోయారు. వాళ్ళు ఆ విధంగా వచ్చారు, ఇంకా ఉపాయం లేదు, గత్యంతరం లేదని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళందరూ కలిసి బయటకు వచ్చారు. భగవానాహతావీక్ష శుద్ధ భావ ప్రసాదిత స్కందే నిదాయ వాసాంసి ప్రీత ప్రోవాచ సస్మితం. గోపికలకు ఎంత ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళు ఎంత కష్టం అనిపించినా, ఎంత ఇబ్బంది అనిపించినా వాళ్ళు బయటకు వచ్చి అలా తను చెప్పిన పని చేశారు అని కృష్ణుడికి చాలా ఆనందం కలిగింది. వాళ్ళ వస్త్రాలన్నీ భుజం మీద వేసుకొని అతను చెట్టు మీద నుంచి కిందికి దిగి నవ్వుతూ వాళ్ళతో ఇలా చెప్తున్నారనమాట. వాళ్ళు చాలా సరళమైన మనస్తత్వం కలవాళ్ళు, వాళ్ళ వ్యవహారం విశుద్ధంగా ఉంది అని శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు కృష్ణ పుస్తకంలో. శ్రీకృష్ణుడు వెంటనే వాళ్ళ పట్ల ప్రసన్నుడయ్యాను. శ్రీకృష్ణుడినే తమ భర్తగా పొందగోరి కాత్యాయని దేవిని ప్రార్థించిన గోపకుమారులందరూ ఈ విధంగా సంతుష్టులైన శ్రీ తన పతి ఎదుట తప్ప అన్య పురుషుని ఎదుట నగ్నంగా నిలవదు. గోపకన్యలు శ్రీకృష్ణుడినే పతిగా పొందగోరిరి, వారి కోరికను భగవంతుడు ఈ విధంగా తీర్చెను. గోపికల వంటి ఉన్నత వంశ కన్యలకు ఒక నవ యవ్వనుడైన వ్యక్తి ముందు నగ్నంగా నిలవడం మరణం కంటే ఘోరమైనది. అయినా కృష్ణుని ప్రీత్యర్థం వాళ్ళు త్యాగమనొచ్చుటకు నిశ్చయించిరి. తన ఎడ గోపికలకు గల ప్రేమ భక్తిని శ్రీకృష్ణుడు చూడగోరెను. ఈ విధంగా అతడు వారి విశుద్ధ భక్తిచే పూర్ణ సంతుష్టుడయ్యను. వాళ్ళు అలా రావడం కృష్ణుడికి సంతోషం కలిగింది, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు ఇలా భగవంతుడు చేశాడు అంటే వాళ్ళని భార్యలుగా అంగీకరించాడు అని ప్రపంచానికి చెప్పడం కోసమే. అప్పుడు ఇంకెవరూ లేరు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఈ వచ్చిన చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు బయటకు వచ్చేసరికి ఇక్కడ భగవంతుడే ఇప్పుడు వాళ్ళతో ఇంకా కూడా భగవంతుడు వాళ్ళని పరీక్షించదలుచుకున్నాడు. యూయం వివస్త్రాయదపోద్రతవ్రత వ్యగాహతైతత్తదుదేవహేళనం బద్ధ్వాంజలిం మూర్ధన్యనుపత్తయేంహసః కృత్వా నమోధోవసనం ప్రగృహ్యతాం. మీరు ఒక తప్పు చేశారు, మీరు వ్రతం చేశారు, కానీ వ్రతం చేసినప్పుడు కూడా నదిలో నగ్నంగా స్నానం చేయకూడదు. దీనివల్ల దేవతల పట్ల అపరాధం ఉనర్చిన వాళ్ళయ్యారు. కాబట్టి ఆ పాపానికి మీరు పరిహారం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఆ పాపానికి పరిహారం అంటే, మీ శిరస్సుపై, మీ తలపై మీ 2 చేతులు నమస్కరించి మీరు పరిహారం చేసుకుంటూ వచ్చి మీ వస్త్రాలు తీసుకోండి అని వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు నగ్నంగా ఉన్నారు, వాళ్ళ చేతులతోటి వాళ్ళ మర్మావయాలు కప్పుకొని వస్తున్నారు కదా. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడు ఇంకా పరీక్షించాలనుకున్నాడో ఆ చేతులు మీరు తీసేసి 2 చేతులు పైకెత్తి మీరు నమస్కరించు బయటికి రండి అని. కృష్ణుడు ఏం పరీక్షిస్తున్నాడు అంటే సంపూర్ణ శరణాగతిని కృష్ణుడు చూడగోరి ఈ విధంగా ఈ విధంగా వాళ్ళని పరీక్షిస్తున్నాడు. అంటే ఆ దేవతలు ఇంకా ఆ గోపికలు ఇంకా వాళ్ళ దేహాన్ని వాళ్ళు కప్పుకోజాలరు.
ఈ విధంగా కృష్ణుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. ఎవరైనా ఈ లీల విన్న తర్వాత ఈ లీలలో కృష్ణుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఈయన కూడా ఒక సంభోగేచ్ఛతోటి లేదా ఇతను ఒక భౌతిక వాంఛతోటి భగవంతుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈయన ఒక సామాన్య కాముకుల్లాగా ప్రవర్తిస్తున్నారని మూర్ఖంగా అనుకోకూడదు. ఎందుకంటే ఆయన పరతత్వం, ఆయన దేవదేవుడు. వాళ్ళ యొక్క ప్రేమమయ వాంఛను తీర్చడానికే ఆయన అలా ప్రవర్తించాడు. భౌతిక జగత్తులో ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో చూస్తే వాళ్ళు కామవాంఛకు లోనవుతారు. కానీ మనల్ని భగవంతుడితో పోల్చుకోవడం గొప్ప అపరాధం. ఈ అపరాధం వల్లే శ్రీకృష్ణుని జనులు ఆయన యొక్క దివ్యస్థితిని తెలుసుకోలేరు. అందరు కూడా అతడు తనలాగే బద్ధుడని అపోహలోనే ఉంటారు. కానీ కృష్ణుని తెలుసుకోలేరు. శ్రీకృష్ణుని పట్ల ఆధ్యాత్మిక దృష్టి లోపించినందున వాళ్ళు ఈ విధంగా సామాన్య జనులు తెలుసుకోలేరు. ఆయన్ని కూడా ఒక కాముకుడిలాగా, ఒక భౌతికమైన ప్రేమికుడిలాగా, ఒక కాముకుడిలాగా, ఒక కొంటెవాడిలాగా, ఒక ఆకతాయిలాగా అనుకుంటారు. మనం అలా అనుకోవడం తప్పు. భక్తులకు మనకి ఇందులో పరమార్థం తెలుసు. శిల ప్రభుపాదుల వారి వల్ల, ఆచార్యుల వల్ల, వైష్ణవాచార్యుల వల్ల ఈ విషయం మనకు అవగతమైంది. ఇత్యచ్యుతేనాభిహితం ప్రజాబల మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిం తత్పూర్తి కామాస్తదేశేష కర్మణాం సాక్షాత్కృతం నేమురవద్యమృత్యతః. కృష్ణుడు చెప్పింది విన్నారు వాళ్ళు, అచ్యుతుడు చెప్పింది విన్నారు. ఆ బృందావన వ్రజకన్యలందరూ కూడా అయ్యో మనము కృష్ణుడి కోసం వ్రతం చేశామే, మన వ్రతం చెడిపోయింది, మనకు ఫలం దక్కదేమో, మనం అపరాధం చేశామేమో నగ్నంగా స్నానం చేసి అని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తన వ్రతం జయప్రదం కావాలి అని కోరిన వాళ్ళు ఏం చేశారంటే, శ్రీకృష్ణుడే సమస్త పుణ్యకర్మల చరంఫలం కనుక సర్వప్రాప నివృత్తి కొరకు వాళ్ళు అతనికే నమస్కరించింది. వాళ్ళు దేవతలకు నమస్కరించలేదు, 2 చేతులు ఎత్తి కృష్ణుడికే నమస్కరిస్తూ వాళ్ళు బయటకు వచ్చారు. అంటే మనం ఏమన్నా వ్రతం చేసినా, వ్రతంలో దోపాలున్నా, ఏమన్నా భగవంతుడి నామ సంకీర్తన చేస్తూ భగవంతుడికి నమస్కరిస్తూ మనం చేస్తే అందులో ఉన్న దోషాలన్నీ పోయినట్లే, వాళ్ళకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అందుకే ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా, శుభకార్యమైనా కాకపోయినా, మనము అందులో భగవంతుడి యొక్క నామోచ్చారణ మనం చేస్తే, భగవంతుడి యొక్క లీలోచ్చారణ మనం చేస్తే, లీలాపారాయణ మనం చేస్తే దానివల్ల శుభమే కలుగుతుంది. అందుకే ఎవరైనా మరణించినా కూడా మనం భగవద్గీత చదువుతాము. తర్వాత ఏవైనా శుభకార్యాల్లో, వివాహాది శుభకార్యాల్లో మనం వామన విజయం ఇటువంటి మనం చదువుతూ ఉంటాం. కాబట్టి మేము చేసిన దాంట్లో ఏమన్నా దోషం ఉంటే ఇప్పుడు మేము దేవాదిదేవుడైన కృష్ణుడికే నమస్కరిస్తున్నాము అంటే మా వ్రతం యొక్క ఫలితం ఎటువంటి పరిస్థితుల్లో మాకు కలగాలి అని వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. కృష్ణుడికే నమస్కరిస్తూ కృష్ణుడికే సంపూర్ణ శరణాగతి. చూడండి, మనము చాలామందిని అనుకుంటాం మంచి హంబుల్ డివోటీ అని. కానీ శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, హంబుల్ డివోటీ అమానిత్వం అంటే వినయ విధేయతలు ఉన్న వాళ్ళందరిలో గోపికలు గొప్పవాళ్ళు. ఎందుకంటే కృష్ణుడి కోసం ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా అంత ఉన్నత స్థితిలో ఉన్నారు. అంటే శ్రీకృష్ణుడి కోసం కృష్ణుడి పెట్టిన పరీక్షను మనం తట్టుకొని మనము ఆయనకు ఎంత కష్టకాలం వచ్చినా మనం భక్తి మార్గం విడిచిపెట్టకుండా మనం భగవంతుని తలుచుకుంటూ వెళ్తే మన ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతూనే ఉంటుంది. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, చాలామంది శిల ప్రభుపాదుల వారు, ఇతర వైష్ణవాచార్యులు ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక్కొక్కసారి నీతి శాస్త్రాన్ని పక్కన పెట్టైనా, ఏదైతే ధర్మమో దాన్ని పక్కన పెట్టైనా మనం భగవంతుడు చెప్పింది పాటించాలి. ధర్మం ఒకటే చెప్తోంది, భగవంతుడు ఒకటే చెప్తున్నాడు. అప్పుడు ధర్మం పాటించాలా, భగవంతుడు చెప్పింది పాటించాలి, భగవంతుడు చెప్పిందే పాటించాలి. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, భగవంతుడు రాముడు మూర్తి భవించిన ధర్మం. నీతి శాస్త్రం చెప్తుంది అయ్యో నగ్నంగా బయటికి రాకూడదు, నగ్నంగా తిరగకూడదు, ఇలా చేయకూడదు అని. కానీ భగవంతుడు చెప్తున్నాడు. చూడండి, అర్జునుడికి యుధిష్ఠుడు ఇద్దరు కూడా కృష్ణుడు భక్తులే.
కానీ యుధిష్ఠిరుడి కంటే అర్జునుడు గొప్పవాడు. ఎందుకు? నువ్వు అబద్ధం చెప్పు అంటే ఈయన ఆలోచించాడు, అబద్ధం చెప్తే తప్పు ఏం జరుగుతుందో నాకు అని. భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, చంపే కర్ణుడిని అన్నాడు, అర్జునుడు చంపేశాడు. కాబట్టి ఎందుకు అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది చెప్తే అదే ధర్మం. మనం మామూలుగా ఒకటి ధర్మంగా నేర్చుకున్నాం, ఇది ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అంటే అదే ధర్మం. కాబట్టి వీళ్ళు ఈ విధంగా శ్రీకృష్ణుడికి శరణు వేడుకోవడమే ఉత్తమోత్తమమైనది గోపికలు నిర్ణయించుకున్నారు. అంటే సాధారణమైన ధర్మశాస్త్రాన్ని, నీతి శాస్త్రాన్ని పాటించడం కంటే కూడా కృష్ణుడు చెప్పింది చేయడమే గొప్ప అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే దానికి అర్థం ఇదే. అంటే అన్ని ధర్మాలను పక్కన పెట్టి భగవంతుడిని శరణు వేడుకోవడం అంటే ఇదే అని చెప్తున్నారు. ఓహో, కృష్ణుడు ఇలా చేశాడు కాబట్టి నేను కూడా కృష్ణుడిలాగా చేస్తాను అని ఎవరైనా అనుకుంటున్నారేమో. అటువంటి ప్రాకృత సహజీవులతోటి చాలా జాగ్రత్త అని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడిని హాస్యాస్పదంగా అనుకరించుట మానవుని మహాపరాధమే అవుతుంది. కొంతమంది ఆధ్యాత్మికం అని చెప్పి అనేక మంది స్త్రీలను వాళ్ళ ఆశ్రమాల్లో తీసుకొని భగవంతుడు ఇలాగే ప్రవర్తించాడు, నేను కూడా ఇలాగే ప్రవర్తిస్తాను, మనందరం కూడా ఇలాగే ప్రవర్తిద్దామని నేర్పిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాకృత సహజీవులే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక స్వామీజీ అలాగే ఒక సినిమా యాక్టర్తో దొరికిపోయి తర్వాత భారతదేశం నుంచి పారిపోయి ఎక్కడో సముద్రంలో ఒక ద్వీపంలో ఉంటున్నాడు, చాలా జాగ్రత్త. ఇంకో స్వామీజీ ఇలాగే ప్రవర్తించి జైల్లో ఉన్నాడు. ఇంకా చాలామంది చాలా చోట్ల ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్త. భగవంతుడు అలా చేశాడు కాబట్టి వీళ్ళు అలాగే చేస్తే దాన్ని మనము సరి అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుడిలో ఇటువంటి కామవాంఛ లేదు. తనని కోరుకున్న వాళ్ళని భార్యలుగా అనుగ్రహించడానికి భగవంతుడు అలా చేశాడు. భగవంతుడి పేరు చెప్పుకొని, భక్తి పేరు చెప్పుకొని ఇలా ఇతరులతోటి, ఇతర స్త్రీలతోటి ఇలా ప్రవర్తించడం చాలా తప్పు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఆచార్యుడు చైతన్య మహాప్రభు రూపం గురించి చెప్తున్నారు. ఏ విధంగా స్వయం భగవంతుడు ఆయన చైతన్య మహాప్రభువుగా ఆయన సన్యాసిగాశ్రమం తీసుకొని వచ్చారో ఖచ్చితంగా ఆయన స్త్రీ సాంగత్యాన్ని ఎప్పుడు తీసుకోలేదు అని చెప్తున్నారు అనమాట. తాస్తధావన తాదృష్ట్వా భగవాన్ దేవకీ సుతః వాసాంసితాభ్యప్రాయచ్చత్ కరుణస్తేన తోషితః. గోపికలు ఆ విధంగా తనను నమస్కరించుటూ రావడం చూశాడు దేవకీస్థితుడైన భగవంతుడు. ఆయన చాలా ఆనందం కలిగింది, చాలా కరుణతోటి ఎవరి వస్త్రాలను వాళ్లకు భగవంతుడు ఇచ్చాడు. దృఢం ప్రలబ్ధాస్త్రపయాచహాపిత ప్రస్థోభిత క్రీడనవచ్చకారిత వస్త్రాణి చైవా ప్రహృతాన్యధాప్యముం తానాభ్యసూయాన్ ప్రియ సంగ నిర్వృత. వాళ్ళు పూర్తిగా మోసగించబడ్డారు. గోపికలు సిగ్గు కోల్పోయారు, పరిహసింపబడ్డారు, ఆట బొమ్మల వలె వాళ్ళు ఆడించబడ్డారు. అయినా కూడా వాళ్ళు కృష్ణుని పట్ల వాళ్ళ కోపం రాలేదు. వాళ్ళ వస్త్రాలు అపహరించారు, అయినా కృష్ణుని పట్ల వాళ్ళు కోపం చెందలేదు. ఇంకా తమ ప్రియుడితోటి, ప్రియతముడైన కృష్ణుడితోటి అటువంటి సాంగత్య అవకాశం దొరికినందుకు వాళ్ళు చాలా ఆనందించారు. మీరు చాలామంది ఉంటారు, ఎందుకు కృష్ణుడు ఇతరుల ఈ పెళ్లి కాని స్త్రీలతో ఇలా ప్రవర్తించాడు, లేదా ఇతరుల భార్యలతోటి ఇలా ప్రవర్తించాడు అని ఒక్కోసారి అడుగుతుంటారు. దానికి ఇదే జవాబు ఏంటంటే, శిల ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పారు. ఎవరు అడిగారు, వై ఈజ్ కృష్ణ డాన్సింగ్ విత్ అదర్స్ వైఫ్స్? ఎందుకు కృష్ణుడు ఇతరుల భార్యలతోటి నాట్యం ఆడుతున్నారు? ఆయన చెప్పారు, కృష్ణ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఎవ్రీబడి. కృష్ణుడు అందరికీ భర్త. వై ఆర్ యూ డాన్సింగ్ విత్ కృష్ణస్ వైఫ్? నువ్వు ఎందుకు కృష్ణుడి భార్యతో నాట్యం చేస్తున్నావు అని శిల ప్రభుపాదుల వారు అడిగారు. ఎవరైతే నువ్వు నా భార్య అనుకుంటున్నావు, నీ భార్య కాదు, కృష్ణుడి భార్య. ఎందుకంటే ఆయన ఒక్కడే పురుషుడు, అందరూ ప్రకృతి, ఆ విధంగా. కానీ అది నిజమే. కానీ ఇక్కడ ఇంకో జవాబు కూడా చెప్తున్నారు ఆచార్యుడు, వీళ్ళందరికీ కృష్ణుడితోనే పెళ్ళయింది.
ఎప్పుడు పెళ్ళయింది? బ్రహ్మ విమోహన్ లీలలో పెళ్ళయింది. ఎప్పుడైతే కృష్ణుడే అందరు గోపబాలురుగా మారి ఆయన బ్రహ్మదేవుడు అలా అందరిని తీసుకెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడే అందరూ దూడలుగా మారిపోయాడు, కృష్ణుడే అందరు గోపబాలురుగా మారిపోయారు. 1 సంవత్సరం పాటు అందరు ఉన్నారు. అప్పట్లో చిన్నపిల్లలకే పెళ్లి చేసేవాళ్ళు కదా, అప్పుడే గోపికలందరికీ వివాహం జరిగిపోయిందట. కాబట్టి వీళ్ళందరూ ఆయన భార్యలే, ఇంకొకళ్ళ భార్యల పట్ల ఆయన అలా ప్రవర్తించలేదు. కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. కృష్ణుడు ఎలా ఉంది ఈ గోపికల పరిస్థితి అంటే శిక్షాష్టకంలో చివరి శ్లోకంలా ఉంది. ఏమిటది? ఆశ్లిష్యవా పాదరతాం పినష్టుమా మర్మహతాం కరోతువా యథా తథావా హాతు లంపటో మత్ప్రాణనాథాస్తు సయేవనాపరః. కృష్ణుడు నన్ను ఆలింగనం చేసుకున్నా లేదా నిర్లక్ష్యం చేసి పాదాల కింద తొక్కేసిన, నాకు కనిపించి నన్ను ఆనంద పెట్టిన, నాకు కనిపించకుండా నా హృదయాన్ని ముక్కలు చేసిన, ఆయన ఇష్ట ప్రకారమే కానీ ఆయన పూర్తి స్వతంత్రుడు. నా పట్ల ఆయన ఎలా ప్రవర్తించినా ఆయనే నా ప్రాణనాథుడు, నా స్వామి, నా ఆరాధ్య వస్తువు, నాకు ఇంకొక నాథుడు లేడు అని గోపికలు భావించారట. ఆ గోపికల భావననే ఊహించుకుంటూ ఏ విధంగా అయితే ఈ గోపికలు ఇలా కృష్ణుడితో పూర్తిగా మోసగించబడిన తర్వాత కూడా కృష్ణుడి చోట వేలాకోలం పరిహాసం చేయబడి బట్టలు తీసుకొని చాలాసేపు కృష్ణుడు వాళ్ళని ఏడిపించాడు. అప్పుడు వాళ్ళ మనసులో ఉన్న భావనను ఊహించుకుంటూ చైతన్య మహాప్రభు ఈ శ్లోకం చెప్తున్నారు. పరిధాయ స్వవాసాంసి ప్రేష్ట సంగమమ సజ్జిత గృహీత చిత్తానో చేలుస్తస్మిన్ లజ్జాయితే క్షణ. ఇది కృష్ణుడి యొక్క సాంగత్యానికి కొంచెం సేపు వాళ్ళకి ఇట్లా ఇంతసేపు కృష్ణుడి సాంగత్యం ఎప్పుడు దొరకలేదు, మొదటిసారి దొరికినట్టుంది ఆ గోవర్ధన్ లీల. ఇంకా గోవర్ధన్ లీల రాలేదు కానీ తర్వాత గోవర్ధన్ లీల తర్వాత ఇంకా ఎక్కువ సమయం దొరికింది. మొదటిసారి కృష్ణుడి యొక్క సాంగత్యం ఇంతసేపు వాళ్ళకి దొరికింది. వాళ్ళ వస్త్రాలు అయితే తీసుకున్నారు, బట్టలు వేసేసుకున్నారు, కానీ వెళ్ళిపోవట్లేదు. సిగ్గుతోటి ప్రేమతోటి ఇంకా అక్కడే ఉన్నారు, అలా నిల్చొని ఉన్నారు అనమాట. ఇదివరకు కంటే కూడా వాళ్ళ కృష్ణుడి సాంగత్యం వల్ల ఇప్పుడు ఆయన పట్ల ఇంకా ఎక్కువ ప్రేమ కలిగింది. ఆయన వాళ్ళ వస్త్రాలను కాదు అపహరించింది, వాళ్ళ చిత్తాన్ని అపహరించాడట, వాళ్ళ ప్రేమను అపహరించాడు. శ్రీకృష్ణుడు కూడా తమ పట్ల అనురక్తుడయ్యాడని తెలుపుటకు ఈ సంఘటన నిదర్శనం అని గోపికలు అనుకున్నారు. ఎందుకంటే మనమంటే కూడా అతనికి ఇష్టమేలే, ఇష్టం లేకపోతే ఇంతసేపు మనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు అని వాళ్ళంతా కూడా కృష్ణుడు తమ పట్ల అనురక్తుడైనాడని ఇంకా వాళ్ళు వీక్షిస్తూ కృష్ణుని చూస్తూ అక్కడే ఉన్నారు, కదలట్లేదు. కృష్ణుడు వాళ్ళ సిగ్గుని పూర్తిగా పోగొట్టి వాళ్ళ నీళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు బట్టలు వేసుకున్నారు, అయినా కానీ వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వాళ్ళ వినమ్రతతోటి వాళ్ళు చూస్తూ కృష్ణుణ్ణే దర్శనం చేసుకుంటూ కృష్ణుణ్ణే వీక్షిస్తూ అలా బొమ్మల్లాగా నిలబడిపోయారు అని చెప్తున్నాం. తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాద స్పర్శ కామ్యయా ధృతవ్రతానాం సంకల్పం ఆహ దామోదరో బలా. కృష్ణుడికి ఈ గోపికల యొక్క సంకల్పం తెలుసు. వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో కృష్ణుడికి తెలిసిపోయింది. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఒక్కసారి కృష్ణుడి పాద పద్మాలు స్పర్శించాలని అనుకుంటున్నారట. అవును, కృష్ణుడికి అర్థమైంది ఆ విషయం. వాళ్ళతో ఇట్లా చెప్తున్నాడు దామోదరుడు కృష్ణుడు. సంకల్పో విదిత సాధ్యో భవతీనాం మదర్శనం మయానుమోదిత సోసౌ సత్యో భవితుమర్హతి. కృష్ణుడు చెప్తున్నాడు, ఓ సాధ్వీమణులారా, ఈ వ్రతపాలమునందలి మీ నిజమైన సంకల్పం నా అర్చనయే అని నేను ఎరుగుదును. మీ అభిలాష నాకు సమ్మతమైనది, నిజంగా అది సత్యమే. చాలామంది వ్రతం ఎందుకు చేస్తారంటే చాలామంది కొంతమంది చెప్తుంటారు, వ్రతం ఎందుకు చేస్తున్నారంటే వర్షం కోసం వ్రతం చేస్తున్నారు, ఇంకో దానికోసం వ్రతం చేస్తున్నారు, మంచిగా సమృద్ధిగా పాడి పంటలు ఉండాలని వ్రతం చేస్తున్నారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ కృష్ణుడే ఇక్కడ చెప్తున్నాడు, దానికోసం కాదు, నిజమైన సంకల్పం నన్ను సేవించాలని మీరు వ్రతం చేశారు,
అది సత్యమే అవుతుంది. అంటే మీరు ఎందుకోసమైతే వ్రతం చేశారో నన్ను పొందడం కోసం వ్రతం చేశారు కాబట్టి అది సత్యం అవుతుంది, అది నేనే చెప్తున్నాను అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. వీళ్లకు ఏమాత్రం భౌతికమైన కల్మషం ఈ గోపికల్లో లేదు. ఎందుకంటే అటువంటి సంకల్పం, భౌతికమైన వాంఛలు ఏవి లేనప్పుడే భగవంతుడే కావాలి అని మనం కోరుకోగలుగుతాం. ఇంకేమైనా ఉంటే చాలామంది అనుకుంటారు నాకు అది కావాలి ఇది కావాలి రెండు కావాలి అనుకుంటాం. అలా రెండు కావాలి అనుకుంటే కృష్ణుడు దొరకడు. అది వద్దు ఇది వద్దు ఏది వద్దు నువ్వే కావాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మాత్రమే భగవంతుడు లభిస్తాడనమాట. వాళ్ళ కోరిక నీకు అర్థమైంది, కానీ వాళ్ళతో చెప్తున్నాడు అది సత్యమే అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో తర్వాత మనకు తెలుసు, తర్వాత కథల్లో రాసలీల జరుగుతుంది. కృష్ణుడు గోపికలతోటి వాళ్ళు కోరుకున్న విధంగా కృష్ణుడు అప్పుడు ప్రవర్తిస్తాడు. నమయ్యావేశిత ధియాం కామ కామాయ కల్పతే భర్జితా క్వతిథాధాన ప్రాయో బీజాయ నేశతే. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ధాన్యం కాల్చేసిన తర్వాత మనము ఫ్రై చేస్తాం కదా, దాన్ని మళ్ళీ నాటితే అది మొలకెత్తుకోదట. అదేవిధంగా నా పట్ల మనస్సు నా పట్ల చిత్తము సంలగ్నమైతే నన్నే తలుచుకుంటూ ఉంటే ఇక ఇంద్రియ భోగాలు, మనస్సు ఇంద్రియ భోగాల వైపు వెళ్ళదు. ఆ వేయించిన విత్తనం మళ్ళీ ఏ విధంగా నాటుకోదో అలాగే మనస్సు కృష్ణ పారవస్యంలో ఉంటే భౌతిక విషయాలపై అది మళ్ళదు. మయ్యావేశిత ధియాం అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇది ఉత్తమమైన భక్తి. యాతబలావ్రజం సిద్ధ మయేమారంస్యద కృపా యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతి. ఓ గోపికలారా, బృందావనానికి వెళ్ళండి. ఇప్పుడు మీ కోరిక సిద్ధించింది. రాబోయే రోజుల్లో రాత్రుల యందు మీరు నాతో విహరింపనున్నారు. ఓ సతులారా, మీరు నిర్వహించిన కాత్యాయని వ్రతం యొక్క ప్రయోజనం ఇదే కదా. యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీ. ఇదే కదా ఆ కాత్యాయని వ్రతం యొక్క నిజమైన ప్రయోజనం. ఎందుకంటే ఆ కాత్యాయని మీరు నందసుతం దేవి కురుమే పతి అని మీరు కోరుకున్నారు కదా. ఆ నందసుతుడిని, నందనందనుడిని నన్ను భర్తగా కావాలని మీరు కోరుకున్నారు కాబా మీకు అది సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చివరిగా ఒక శ్లోకం సుఖదేవ గోస్వామి వారు చెప్తూ ఇది ముగిస్తున్నారు. శ్రీశుక ఉవాచ ఇత్యాదిష్టా భగవత లబ్ధ కామా కుమారిక ధ్యాయన్యస్తత్ పదాంభోజం కృత్స్వా నిర్వివిషర్జం. ఈ విధంగా దేవదేవునితో ఆదేశింపబడిన గోపికలు తమ కోరిక సిద్ధించిన వారే అతని పాద పద్మాలను ధ్యానిస్తూ అతి కష్టంగా వాళ్ళు బృందావనానికి వెళ్ళారు. అంటే కృష్ణుడు ఏమని అంగీకరించాడు? మీకు భర్తను అవుతాను అని అంగీకరించారు. శ్రీ తన భర్తతో తప్ప పరపురుషునితో రాత్రి గడపదు కాబట్టి రాబో శరదృతులో నడిరేయి రాసక్రీడ యందు గోపికలతో విహరింతునని శ్రీకృష్ణుడు అంగీకరించాడు. ఆ విధంగా వాళ్ళ ప్రేమను కృష్ణుడు అంగీకరించి వాళ్ళతో ప్రతిస్పందించాడు. ఇది గోపికా వస్త్రాహరణం 10వ స్కంధం 22వ అధ్యాయంలో చెప్పబడిన గోపికా వస్త్రాపహరణం. హరే కృష్ణ.